అనర్హత వేట తప్పించుకోవడానికి అన్నట్లు ఒకసారి అసెంబ్లీలో అలా మెరిసి ఇలా వెళ్లిపోయారు మాజీ సీఎం కేసీఆర్. తర్వాత ఆయన ఎప్పటిలానే ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు. ఇటు చూస్తే కేటీఆర్, హరీష్ రావు, ఇతర ముఖ్య నేతలు ఎక్కే ఫ్లైట్ దిగే ఫ్లైట్ అన్నట్లు ఢిల్లీ ట్రిప్పులు వేస్తున్నారు. తీహార్ జైల్లో ఉన్న కవితను బెయిల్పై బయటకు తీసుకురావడానికి నానా పాటలు పడుతున్నారు. కుమార్తె బెయిల్పై కేసీఆర్ మనస్తాపం చెందుతున్నారని, అందుకే కేటీఆర్, హరీష్లు బీజేపీ పెద్దలతో కాళ్ళ బేరానికి కూడా సిద్ధమయ్యారన్న ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో మార్చి 15న అరెస్టైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తీహార్ జైలు నుంచి బయటకు తెచ్చేందుకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు నానా తంటాలు పడుతున్నారు. గడిచిన 2 నెలల్లోనే 4 సార్లు ఢిల్లీ వెళ్లారు. బీజేపీ సీనియర్ నేతలతో కాళ్ల బేరాలు మొదలుపెట్టారని పొలిటికల్ సర్కిల్ టాక్ వినిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు. ఆయన ఆదేశాలతోనే బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ ఢిల్లీలోనే మకాం వేశారట. పార్టీ ఫిరాయించిన తమ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించడానికి ఢిల్లీలో సీనియర్ న్యాయవాదులతో మంతనాలు జరుపుతున్నామని గులాబీ నేతలు చెప్తున్నా అసలు అజెండా మాత్రం కవిత బెయిల్ ప్రయత్నాలే అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన కవిత 4 నెలల నుండి తీహార్ జైల్లోనే ఉన్నారు. కవిత బెయిల్ పిటిషన్లపై వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. దాంతో కేటీఆర్, హరీష్ రావులు చేసేదేం లేక బీజేపీ పెద్దలతో కాళ్ల బేరాలు మొదలుపెట్టినట్టు పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో తీహార్ జైల్లో కవితతో ములాఖతైన కేటీఆర్, హరీష్ రావుల ముందు తనను ఎలాగైనా బయటకొచ్చేలా చేయమని కవిత కన్నీరు పెట్టుకున్నారట. కవితను ధైర్యంగా ఉండమని, కొద్ది రోజుల్లోనే బయటకు వస్తావని వారు భరోసా ఇచ్చారట. శనివారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన కేటీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ బృందం కవితను బయటకు తీసుకొచ్చేందుకు అక్కడ సీనియర్ న్యాయవాదులతో పాటుగా బీజేపీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారట. రాజ్యసభలో బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడానికి సిద్ధమని, కవితకు బెయిల్ దక్కేలా చూడాలని ప్రతిపాదన పెట్టారట. ఆ డీల్ ఓకే అయితే రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఆ 2 పార్టీలు కలిసి పనిచేసే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్లమెంటులో బీజేపీ తెచ్చిన ప్రతి చట్టానికి సపోర్ట్ చేస్తూ వచ్చింది. అప్పటి నుండి బీ టీమ్గా ముద్ర వేసుకున్న ఆ ముద్రను తుడుచుకునేందుకు నానా తంటాలు పడుతోంది. అయితే ఇప్పుడు కవిత అరెస్టుతో అసలుకే మోసం వస్తుండటంతో ఏకంగా విలీనం ఎపిసోడ్ కూడా రెడీ అయిందన్న టాక్ వినిపిస్తోంది. ఆ క్రమంలో కవిత ఆ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు వ్యతిరేకంగా అప్రూవర్గా మారితే అటు బెయిలు, ఇటు రాజ్యసభలో బీఆర్ఎస్ విలీనం ఒకేసారి జరుగుతాయంటున్నారు.